ప్రతిపక్ష నేతగా కేటీఆర్ తనకు తానే పరిచయం చేసుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. 10 ఏళ్ల పాటు తెలంగాణలో భారత రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగం అమలైందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజలకు ఉపయోగకరమైన విమర్శలు చేయాలన్నారు. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే గమనించి సలహాలు అందించాలన్నారు ఎన్ఎం. ఈరోజు ఒక సంవత్సరం కాబోతా ఉంది. పరిపాలనలోని ప్రతి రంగాల్లో ప్రతి అంశంలో గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మెరుగ్గా ఉంది. కేటీఆర్ గారికి ఇట్లా వస్తే రుజువులతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారిని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాటి మాటికి ఢిల్లీకి పోతున్నారు అని చెప్పి పదే పదే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ తప్పు చేసిండ్రు. ఏ రోజు కూడా కేంద్రంతో మాట్లాడకుండా, కేంద్రంలోని పెద్దలతో మాట్లాడకుండా, వాళ్ళ నిధులను సహాయం అడగకుండా వాళ్ళు తప్పు చేసి వాళ్ళ అహంకారపూరిత వైఖరితోటి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం చేసిండ్రు. అసలు మీరు రాజ్యాంగం చదివితే కదా, తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు కాలేదు కదా. 2014 నుంచి వాళ్ళు గద్దె దిగేదాకా కేవలం కల్వకుంట్ల రాజ్యాంగం అమలైంది. కల్వకుంట్ల రాజ్యాంగంలో కేంద్ర మంత్రులను కలవకూడదు, ప్రధానమంత్రి వస్తే ఆయనతోటి మాట్లాడకూడదు, ఏ సహాయం కూడా కేంద్రం నుంచి తీసుకోవద్దు, మొత్తం నేనే చేసిన కేసీఆర్ వల్లనే ఇదైంది అని చెప్పి తెలంగాణ ప్రజలను భ్రమపెట్టే ప్రయత్నం చేసి చెవులో పువ్వు పెట్టే కార్యక్రమం ఈ 9.5 సంవత్సరాలు చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మొదలే చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకుంటాము, కుప్పగూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రం కూడా తమ వంతు సహాయం చేయాలి. కాబట్టి వాళ్ళను ఎన్నిసార్లైనా కలుస్తా, రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని నయాన్నో భయాన్నో రిక్వెస్ట్ చేసో డిమాండ్ చేసో తీసుకొచ్చి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. వీళ్ళకి అది మింగుడు పడట్లే. అందుకే ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు గమనించాలి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి పోతున్నారు అంటే అది తెలంగాణ ప్రజల మేలు కోసం. ఉదాహరణలు 2 చెప్తా. మీరు 9 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుండి గింజుకున్న కంటోన్మెంట్ బోర్డు విలీనం కాలే. కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే కేంద్రాన్ని ఒప్పించి ఆ ప్రయత్నం చేసిండ్రు. మహానగరంలో కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేసుకున్నారు. అలాగే ఎలివేటెడ్ కారిడార్స్, ఇటు గట్కేసర్కు అటు షామీర్పేటకు వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇయ్యలే వేళ 9.5 సంవత్సరాల్లో. కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ లభించింది, పనులు మొదలు కాబోతా ఉన్నాయి.